మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానించిన జిల్లా మంత్రులుగా మేమంతా వారిని ఆహ్వానించిన వెంటనే మన్నించి ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలు చిరకాలం వాంచేది గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాలో పంట పొలాలు పండించుకోవాలి. సరే దురదృష్టం కేవలం 2654 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని ఒక 20,000 కోట్లు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా గత ప్రభుత్వం పూర్తిగా నష్టపరిచింది. దీంట్లో ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల పైబడి ఖర్చు పెట్టినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు ఆయకట్టుకు ఇవ్వలేకపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు రివ్యూ చేసి మా అందరిని కూడా పిలిచి ప్యారిటైజేషన్ త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే నీళ్లు ఇవ్వటం కోసం ఒక కెనాల్ని 52 కిలోమీటర్ నుంచి ఎన్ఎస్టీ కెనాల్లో ఏర్పు దగ్గర కలిపేటట్టుగా 70 కోట్లతో ప్రపోజల్ తయారు చేసి వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన పనులు కూడా వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ స్టోర్ చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఎన్నికల కోడ్ కంటే ముందే ఆ పనిని ప్లస్ ఇక్కడ జరుగుతున్న పనుల్ని రెండింటినీ పర్యవేక్షించి పనులను త్వరితగతిగా పూర్తి చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంపులన్నింటికీ ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ ఇచ్చి డ్రై రన్ చేసుకోవడం కోసం దానికి కావాల్సిన ఫండ్స్ కూడా రిలీజ్ చేసి వాళ్ళకి ఆ కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. సో గౌరవ మంత్రి గారికి జిల్లా ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే ఉందో ఒక పాత్ర ఉందో అది ఆనాడు రాజీవ్ సాగర్గా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినట్టు ఇచ్చిన అలైన్మెంట్లో భాగంగా ఈ కెనాల్ ఎన్ఎస్పీ కెనాల్లో కలుపుతూ ముందు మిగతా అప్పు వైరా చెరువు వరకు అట్లాగే సత్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు, పెనుబల్లి, వేంచూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించినట్టుగా వెళ్ళే కెనాల్ కాబట్టి దీన్ని రాజు కెనాల్గానే పరిగణలో తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. దానికి కావాల్సిన నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి గారు ఇవాళ క్యాలెండర్ ఫిక్స్ చేసి వెళ్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇదే మంత్రి గారు ఆగస్టు 15 కల్లా ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో మేము అప్పటికల్లా విద్యార్థులందరినీ కూడా నిర్ణయం చేసి చేస్తాం. కానీ టార్గెట్ మాత్రం ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే కార్యక్రమాన్ని క్యాలెండర్ ఫిక్స్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.